Hello guys, today we are going to discuss about transport number. New topic, transport number. In previous class we discussed about electrolyte dilution total concept. That means strong electrolyte dilution concept. Today once you take the diluted solution, when you apply EMF to this solution, ఈఎంఎఫ్ ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి దీనికి ఈఎంఎఫ్ అప్లై చేస్తున్నాం. ఛార్జింగ్ పంపించిన తర్వాత ఏమవుతుందంటే ఇదంతా ఎలక్ట్రోలైటిక్ సొల్యూషనే కదా. ఈ సొల్యూషన్లో ఉన్న ఎంత కరెంట్ అయితే పాస్ అయిందో ఆ కరెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్. అంటే ఎంత కరెంట్ పాస్ అయిందనేది కాదు, ఇందులో ఎంత కరెంట్ పాస్ అయిందో దాంతో పాటుగా ఇందులో ఉన్న అయాన్స్ ఎంతవరకు కరెంట్ని క్యారీ చేశాయి, అంటే టోటల్ కరెంట్ ఎంతైతే క్యారీ చేశాయి ఇందులో ఉన్న అయాన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించేదే ట్రాన్స్పోర్ట్ నెంబర్. దిస్ టాపిక్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నానా. ట్రాన్స్పోర్ట్ నెంబర్. సో ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఈజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ కరెంట్ క్యారీడ్ బై అయాన్స్. ఫ్రాక్షన్ ఆఫ్ కరెంట్ అంటే టోటల్ కరెంట్ క్యారీడ్ బై అయాన్స్ ఈజ్ కాల్డ్ ద ట్రాన్స్పోర్ట్ నెంబర్. సో అయాన్స్ క్యారీ చేస్తున్నాయి కరెంట్ని అంటున్నారు. సో అయాన్స్ మీన్స్ విచ్ చార్జ్ హ్యావింగ్ ద అయాన్స్. సో అయాన్స్ ఆర్ హ్యావింగ్ సమ్ పాజిటివ్ అయాన్స్ ఆర్ సమ్ పాజిటివ్ అయాన్స్, సమ్ నెగిటివ్ అయాన్స్. పాజిటివ్ అయాన్స్ మనం ఏమనుకుంటాం, పాజిటివ్ అయాన్స్ ఏమంటాం, క్యాటయాన్స్ అంటాం. అదే నెగిటివ్ అయాన్స్ని యానయాన్స్ అంటాం. అంటే ఇందులో ఉన్న క్యాటయాన్స్ ఎంత కరెంట్ని క్యారీ చేస్తున్నాయో, యానయాన్స్ని ఎంత కరెంట్ క్యారీ చేస్తున్నాయో మనం ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఏమొస్తుంది, ట్రాన్స్పోర్ట్ నెంబర్ వస్తుంది. సో వెన్ యూ అప్లై ఈఎంఎఫ్ టు ది సొల్యూషన్, దట్ టోటల్ కరెంట్, ద ఫ్రాక్షన్ ఆఫ్ కరెంట్ క్యారీడ్ బై యానియాన్ ఫైండ్ అవుట్ చేయాలి, దట్ టోటల్ కరెంట్ క్యారీడ్ బై క్యాటయాన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే యానియాన్ ఎంత కరెంట్ని తీసుకుంటుంది దానిపై టోటల్ కరెంట్ ఎంత పాస్ అవుతుంది, మళ్ళీ క్యాటయాన్ ఎంత కరెంట్ తీసుకుంటుంది దానిపై టోటల్ కరెంట్ ఎంత పాస్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేసి యానియాన్ది క్యాటయాన్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ మనం యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చేదే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్. అయితే ఇందులో ఉన్న అయాన్స్ ఉన్నాయి కదా, యానియాన్స్, క్యాటయాన్స్. ఈ అయాన్స్ యొక్క కరెంట్ అంటే ఎంత కరెంట్ అయితే తీసుకున్నా అవి దేనికి ప్రపోర్షన్గా ఉంటుందంటే వెలాసిటీ. అంటే ద కరెంట్ ఈజ్ పాస్డ్ అది క్యారీడ్ ఇన్ ఏ యానియాన్ ప్రపోర్షన్ టు ద మ్యూఏ. అంటే దేనికి ప్రపోర్షన్గా ఉంటుంది, వెలాసిటీస్కి, దాని వేగానికి ప్రపోర్షన్గా ఉంటుంది. తీసుకునే కరెంటు అంటే కరెంట్ ఎక్కువ తీసుకుంటేనే కదా అందులో మొబిలిటీ ఉండేది. మొబిలిటీ అంటే మూవింగ్ ఉంటుంది. మూవింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది. అలా కరెంట్ పాస్ అవడం వల్ల ఏమవుతుంది, వెలాసిటీ, వేగం పెరుగుతుంది కదా. దాన్ని బట్టి ఏం చేస్తాడంటే ఎంతైతే కరెంట్ క్యారీ చేశాడో అది వెలాసిటీకి ప్రపోర్షన్గా ఉంటుంది, అది యానియాన్ అయినా క్యాటయాన్ అయినా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కరెంట్ క్యారీడ్ బై యానియాన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం ఫస్ట్ యానియాన్ ఎంత కరెంట్ క్యారీ చేస్తుంది, క్యాటయాన్ ఎంత కరెంట్ క్యారీ చేస్తుంది, టోటల్ ఎంత కరెంటు రెండు అయాన్స్లో క్యారీ అవుతుందో ఫైండ్ అవుట్ చేసి ట్రాన్స్పోర్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కరెంట్ క్యారీడ్ బై యానియాన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ప్రపోర్షన్గా ఉంటుంది, మ్యూఏ వెలాసిటీ కదా. నెక్స్ట్ కరెంట్ క్యారీడ్ బై క్యాటయాన్ ఈజ్ ప్రపోర్షన్ టు మ్యూసి. క్యాటయాన్ కాబట్టి మ్యూసి తీసుకున్నాం, యానియాన్ కాబట్టి మ్యూఏ తీసుకున్నాం. ఇప్పుడు టోటల్ కరెంట్ క్యారీడ్ బై 2 అయాన్స్, టోటల్ కరెంట్ క్యారీడ్ బై లేదా బోత్ అయాన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు, అంటే రెండు అయాన్స్లోని కరెంట్ ఎంత పాస్ అయిందో అంటే రెండింటి వెలాసిటీస్కి ప్రపోర్షన్, రెండు వెలాసిటీని యాడ్ చేస్తే దానికి ప్రపోర్షన్గా ఉంటుంది. అంటే టోటల్ వెలాసిటీస్ ఆఫ్ యానియాన్ ప్లస్ క్యాటయాన్ మ్యూఏ ప్లస్ యూసి, మ్యూ నాట్ యూఏ ప్లస్ యూసి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇండివిజువల్గా యానియాన్కి, క్యాటయాన్కి. ఇక్కడ యానియాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్, ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు యానియాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్, ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ నెంబర్ని టీతో డినోట్ చేస్తాం, స్మాల్ టీ.
ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ టీ. అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ యానియాన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి స్మాల్ టీఏ. ఏమవుతుంది, యానియాన్ ఎంత కరెంట్ని క్యారీ చేసిందంటే మ్యూఏ బై టోటల్ మ్యూఏ ప్లస్ మ్యూసి, అంటే నాట్ మ్యూ సారీ యూఏ ప్లస్ యూఏ బై యూఏ ప్లస్ యూసి వెలాసిటీ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ క్యాటయాన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. క్యాటయాన్ ఏమవుతుంది, టీసీ ఈజ్ ఈక్వల్ టు యూసీ ప్లస్ యూఏ బై యూసీ. ఇప్పుడు టోటల్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే టీఏ ప్లస్ టీసీ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం నెక్స్ట్ స్టెప్ చూడండి. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ అయిపోయింది కదా, క్యాటయాన్ మీన్స్ టీసీ, దట్ మీన్స్ యూసీ బై యూఏ ప్లస్ యూసీ. ఓకే, క్యాటయాన్ యానియాన్. ఇప్పుడు రెండింటికి కలిపి టోటల్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు బోత్ ద అయాన్స్, అంటే టోటల్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అంటే క్యాటయాన్స్ యానియాన్స్, నెంబర్ ఆఫ్ బోత్ అయాన్స్ లేదా బోత్ అయాన్స్ అని రాయండి. బోత్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మ్యూఏ బై మ్యూఏ ప్లస్ మ్యూసి ప్లస్ మ్యూసి బై యూఏ ప్లస్ యూసి, యూఏ బై యూఏ ప్లస్ యూసి ప్లస్ యూసి బై యూఏ ప్లస్ యూసి. ఏమవుతుంది, యూఏ ప్లస్ యూసి బై యూఏ ప్లస్ యూసి దట్ ఈక్వల్ టు 1. లైక్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ లైక్ యాజ్ మోల్ ఫ్రాక్షన్ మనం ఎలాగే కదా ఫైండ్ అవుట్ చేస్తాం. సొల్యూట్కి సాల్వెంట్కి ఫైండ్ అవుట్ చేసి మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే అలాగే ట్రాన్స్పోర్ట్ నెంబర్లో యానియాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, క్యాటయాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, దాంతోపాటు టోటల్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ లిజన్, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ కరెంట్ క్యారీడ్ బై అయాన్స్. అంటే ఎంత కరెంట్ అయితే అయాన్స్ చేత మొత్తం అంటే పాస్ అవుతుందో దానికి నెక్స్ట్ దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటారు. అంటే ఎంత కరెంట్ అయితే పాస్ అవుతుందో దాన్ని అయాన్స్ చేత పాస్ అవుతుంది కాబట్టి అయాన్స్ చేత ఎంత కరెంట్ అయితే పాస్ అవుతుందో దానికి ఉంటే ఫ్రాక్షన్ ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటారు. ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్లో అయాన్స్ అనేవి ఏంటి, పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్, యానియాన్స్ క్యాటయాన్స్ ఉంటాయి. సో వీటి యొక్క కరెంట్ ఎంత పాస్ అయింది అనేది దాని వెలాసిటీకి ప్రపోర్షన్గా ఉంటుంది కాబట్టి మ్యూఏ ప్రపోర్షన్ లేదా మ్యూసీ ప్రపోర్షన్ అన్నాం. అంటే కరెంట్ క్యారీడ్ బై యానియాన్ ప్రపోర్షన్ యూఏ అండ్ కరెంట్ క్యారీడ్ బై క్యాటయాన్ ప్రపోర్షన్ యూసీ. అప్పుడు ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏమవుద్ది, ఫ్రాక్షన్ అనుకున్నాం కదా, అంటే కరెంటు ఎంత పాస్ అయింది అయాన్ బై టోటల్ కాబట్టి యానియాన్కి అయితే యూఏ బై యూఏ ప్లస్ యూసీ వేసుకున్నాం, క్యాటయాన్కి ఏమో యూసీ బై యూఏ ప్లస్ యూసీ వేసుకున్నాం. టోటల్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏం చేస్తాం, రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, యూఏ ప్లస్ యూఈ బై యూఏ ప్లస్ యూసీ అంటే క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటారు. ఇలా కాకుండా వేరే విధంగా కూడా దీన్ని డిఫైన్ చేయొచ్చు. ఏంటంటే టీసీని ఏమంటాడంటే టీసీ మీన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ ఏమంటాడంటే ద కాన్సన్ట్రేషన్ ఫాల్ అట్ యానోడ్. అంటే ఇక్కడ క్యాటయాన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా యానోడ్ అనమాట. అంటే ద కాన్సన్ట్రేషన్ ఫాల్ అట్ యానోడ్ బై టోటల్ కాన్సన్ట్రేషన్ ఫాల్ అట్ టోటల్ కాన్సన్ట్రేషన్. అలాగే టీఏ ద కాన్సన్ట్రేషన్ ఫాల్ అట్ క్యాథోడ్ బై ఫాల్ అండ్ టోటల్ కాన్సన్ట్రేషన్. అంటే ఎంతైతే కాన్సన్ట్రేషన్ తగ్గుతుందో అది బై టోటల్ కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గుతుందో అది. దేనికి, క్యాటయాన్ అయితే క్యాటయాన్ వేసుకుంటావు, యానియాన్ అయితే యానియాన్ వేసుకుంటావు. ఆ విధంగా కూడా మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ని చెప్పొచ్చు. ఓకే, సో ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఒకటి ఇచ్చారు. దాన్ని హిట్ ఆఫ్ మెథడ్ అంటాం. సో హిట్ ఆఫ్ మెథడ్ డయాగ్రామ్ వేసి ఏం లేదు, చాలా సింపుల్ నాన్న. ఇక్కడ యానియాన్స్కి యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ని క్యాటయాన్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ హిట్ ఆఫ్ మెథడ్లో మనం ఒక సొల్యూషన్ తీసుకుని ఆ సొల్యూషన్లో ఉన్న యానియాన్స్ని క్యాటయాన్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎక్స్పెరిమెంటల్ మెథడ్. దానికి డెఫినెట్గా మీరు డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అయిపోయినట్టే. ఓకే,
ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. Once you look at this diagram, Anna, once you look at this diagram, these two vertical tubes connected between with the U tube. These two vertical tubes connected with U tube. కనిపిస్తుంది కదా రెండు vertical tubes, మిడిల్ లో U tube. సో ఈ రెండు స్టాప్ కాక్స్ ఉన్నాయి చూసారు, స్టాప్ కాక్స్ అంటే మనం ఫిట్ చేసుకుని ఫ్లోని ఆపుకోవడం స్టాప్ కాక్స్. దెన్ చూడండి ఈ వెర్టికల్ టూ ట్యూబ్స్ లోని ఎలక్ట్రోడ్స్ ఉన్నాయండి, సిల్వర్ ఎలక్ట్రోడ్స్. ఇవి రెండు సిల్వర్ ఎలక్ట్రోడ్స్, సిల్వర్ ఎలక్ట్రోడ్స్ కవర్డ్ విత్ ఏ స్మాల్ ఒక గ్లాస్ ట్యూబ్స్ లో లోపల ఎలక్ట్రోడ్స్ అనే అమర్చబడి ఉన్నాయి. చూడండి ఈ గ్లాస్ ట్యూబ్, ఈ సన్నగా కనిపిస్తుంది కదా ఇవి ఎలక్ట్రోడ్స్ అన్నమాట. ఇది ఎలక్ట్రోడ్, ఇది ఒక ఎలక్ట్రోడ్, ఇది అంటే ఇది యానోడ్ అన్న. యానోడ్ ఇక్కడ మైనస్ చూపిస్తున్నాం కదా, క్యాథోడ్. యానోడ్, క్యాథోడ్. దెన్ దీస్ టూ ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్. చూడండి ఈ ఎలక్ట్రోడ్ దేనికి కనెక్ట్ అయింది? యానోడ్ రియోస్టాట్, మిల్లీ అమ్మీటర్, దెన్ బ్యాటరీ. దిస్ బ్యాటరీ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ వోల్టమీటర్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ ఈ టూ ప్లేట్స్, ఈ టూ ఎలక్ట్రోడ్స్, ఈ టూ ప్లేట్స్ రెండు కూడా మనకి సిల్వర్ తో తయారైనవి. అంటే సిల్వర్ ఎలక్ట్రోడ్స్, సిల్వర్ ప్లేట్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సిల్వర్ తో తయారు చేసి ఇప్పుడు ఏం చేస్తామంటే దేని యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తామంటే AgNO3 సిల్వర్ నైట్రేట్ నెంబర్. AgNO3 యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అందుకని ఎక్స్పెరిమెంటల్ సొల్యూషన్ ఏమవుతుంది? AgNO3. ఓకే, అంటే AgNO3 సొల్యూషన్ ని తీసుకున్నాం. ఇందులో వెర్టికల్ ట్యూబ్స్ లోని యూ ట్యూబ్ లో కూడా మొత్తం సొల్యూషన్ అంతా AgNO3. ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్స్ కూడా సిల్వర్ ఎలక్ట్రోడ్స్, ఇవి కూడా సిల్వర్ ప్లేట్స్ అని చెప్పాను. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇది మొత్తం ఎక్విప్మెంట్ అంటే ఒక టూ వెర్టికల్ ఏంటివి గ్లాస్ ట్యూబ్స్ లో మనం దేని కనెక్ట్ చేసాం? యూ ట్యూబ్ కనెక్ట్ చేసాం. ఈ రెండు వెర్టికల్ ట్యూబ్ లో టూ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి విత్ గ్లాస్ కవర్ చేసిన ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. టూ ఎలక్ట్రోడ్స్ సిల్వర్ తోనే తయారు చేశారు. నెక్స్ట్ ఈ టూ ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ విత్ సెట్ ఆఫ్ బ్యాటరీ సిస్టమ్స్ కి కనెక్ట్ అయ్యింది. అమ్మీటర్, రియోస్టాట్, బ్యాటరీ మీకు తెలుసు కదా ఫిజిక్స్ లో. ఇవి వచ్చి ఇక్కడ సిల్వర్ ప్లేట్స్ కి వోల్టమీటర్ లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇది ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద డయాగ్రామ్ అన్న పార్ట్. దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 0.01 ఆంపియర్స్ కరెంట్ ని 3 అవర్స్ పాటు కంటిన్యూషన్ దీంట్లో పంపిస్తున్నాం. 3 అవర్స్ 0.01 ఆంపియర్ కరెంట్ పంపిస్తున్నాం. పంపించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ కదా యానోడ్ దగ్గర, అంటే AgNO3 సొల్యూషన్ లో ఇక్కడున్న అయాన్స్ అంటే Ag ప్లస్ NO3 కదా, Ag అయితే A ప్లస్. అంటే ఇవి ఇవేంటివి క్యాటయాన్స్ కదా, ఇవన్నీ ఎటువైపు అట్రాక్ట్ అయితే నెగిటివ్ వైపు కదా. అంటే ఇక్కడ ఉన్న సిల్వర్ అంతా అయాన్స్ అన్ని ఇక్కడ క్యాథోడ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ వోల్టమీటర్ దగ్గర డిపాజిట్ అవుతాయి. ఓకే, ఇక్కడ వోల్టమీటర్ దగ్గర డిపాజిట్ అవుతాయి. అప్పుడు ఇక్కడ ఇంకేం మిగిలిపోతాయి? ఓన్లీ నైట్రేట్ అయాన్స్ మాత్రమే మిగులుతాయి. లిజన్, కాన్సన్ట్రేట్. నైట్రేట్ అయాన్స్ మాత్రమే మిగులుతాయి. ఈ నైట్రేట్ అయాన్ మనం ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసి EMF అప్లై చేస్తున్నామో, కరెంట్ పాస్ అవుతుందో, ఈ సిల్వర్ ఎలక్ట్రోడ్స్ తో అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ సిల్వర్ ఎలక్ట్రోడ్స్ కదా, ఈ సిల్వర్ ఎలక్ట్రోడ్స్ మళ్ళీ ఈ నైట్రేట్ అయాన్స్ కలిసి మళ్ళీ మనకి AgNO3 తయారవుతుంది. మళ్ళీ AgNO3 లో Ag అనేది క్యాథోడ్ వైపు అట్రాక్ట్ అయ్యి మళ్ళీ మనకి వోల్టమీటర్ లో డిపాజిట్ అవుతుంది. ఆ విధంగా కంటిన్యూషన్ 0.01 ఆంపియర్ మన కరెంట్ యూజ్ చేసి 3 అవర్స్ పాటు చేస్తే మనకి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ డిపాజిట్ అయ్యింది. ఇక్కడ నుంచి ఈ యానోడ్ దగ్గర నుంచి క్యాథోడ్ వైపు అనేది సిల్వర్ అయాన్స్ అనేవి కంటిన్యూషన్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ NO3 అయాన్స్ అని NO3 మైనస్ అయాన్స్ అన్ని మళ్ళీ మనకి ఇక్కడ సిల్వర్ ఎలక్ట్రోడ్స్ కదా, ఈ సిల్వర్ ఎలక్ట్రోడ్స్ తో మళ్ళీ రియాక్ట్ అయ్యి మనకి AgNO3 సొల్యూషన్ ఫామ్ అవుతుంది. మళ్ళీ Ag అయాన్స్ అని ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ వోల్టమీటర్ లో డిపాజిట్ అయింది. మొత్తం సిల్వర్ అయాన్స్ అని. మనం ఇప్పుడు దేని యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? AgNO3 లో ఉన్న సిల్వర్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ ని, సిల్వర్ అయాన్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇలా ఫైండ్ అవుట్ చేసిన దీని కాన్సన్ట్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యాక్చువల్ గా కాన్సన్ట్రేషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ల్యాబ్ లో? దీనికి AgNO3 సొల్యూషన్ కి పొటాషియం థయోసైనైడ్ ఒక సొల్యూషన్ తీసుకుని దాంతో దీని యొక్క వెయిట్ కట్టి కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ విధంగా దీనికి ఇగ్నెస్ గా టైట్రేషన్ చేసి కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక ఎలక్ట్రోలైట్ ని మనం డైల్యూట్ చేసి అదే బ్యాటరీ కనెక్ట్ చేసి కరెంట్ పాస్ చేసాం కదా. అయితే ఎలక్ట్రోలైట్ యొక్క డిపాజిట్ ఎప్పుడైంది? బిఫోర్ ఎలక్ట్రోలిసిస్ అంటే కరెంట్ పాస్ చేయకముందు ఎంత సిల్వర్ అనేది
సో ఎలక్ట్రాలిసిస్ అంటే వెయిట్ ఆఫ్ ద సిల్వర్ బిఫోర్ ఎలక్ట్రాలిసిస్, వెయిట్ ఆఫ్ ద సిల్వర్ ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్, నెక్స్ట్ ద సిల్వర్ డిపాజిటెడ్ అట్ వోల్టమీటర్. ఓకే, ద సిల్వర్ డిపాజిటెడ్ వోల్టమీటర్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ ఏజీ అంటే సిల్వర్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం. చూడండి ఒకసారి, డయాగ్రామ్ అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డయాగ్రామ్ అరేంజ్ చేసేస్తున్నాను నాన్న. ఫస్ట్ ఏంటి వెయిట్ చేస్తే వెయిట్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్, వెయిట్ ఆఫ్ ఏజీ ప్లస్ బిఫోర్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. బిఫోర్ ఎలక్ట్రాలిసిస్ ఏమో స్మాల్ ఏ, నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఏజీ ప్లస్ ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ అయిపోయిన తర్వాత ఎంత వచ్చింది, అది బి అవుద్ది. అప్పుడు వెయిట్ ఆఫ్ సిల్వర్ ఏమవుద్ది, వెయిట్ ఆఫ్ సిల్వర్ వెయిట్ ఆఫ్ ఏజీ ఏమవుద్దంటే బి మైనస్ ఏ అవుద్ది. దీన్ని ఏమంటామంటే స్మాల్ డబ్ల్యూ అనుకుంటాం. ఇప్పుడు వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ వోల్టమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ అట్ వోల్టమీటర్ దగ్గర ఎంత డిపాజిట్ అయిందో బిగ్ డబ్ల్యూ అనుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. అంటే టోటల్ సిల్వర్ ఎంత అవుతుంది అప్పుడు మొత్తం ఎలక్ట్రాలిసిస్ అయిన సిల్వర్ ఎంత అవుతుంది, బిగ్ డబ్ల్యూలోంచి స్మాల్ డబ్ల్యూ తీసేస్తే అదే కదా, అంతే కదా. సో టోటల్ సిల్వర్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ఏమవుద్ది, టోటల్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ఈక్వల్ టు ఏమవుతుంది బిగ్ డబ్ల్యూ మైనస్ స్మాల్ డబ్ల్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ సిల్వర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్మాల్ డబ్ల్యూ బై బిగ్ డబ్ల్యూ మైనస్ స్మాల్ డబ్ల్యూ అవుతుంది. ఇది ట్రాన్స్పోర్ట్ నెంబర్. సో ఈ విధంగా హిట్ ఆఫ్స్, దీన్ని ఏ మెథడ్ అంటారంటే హిట్ ఆఫ్స్ మెథడ్ అంటారు. హిట్ ఆఫ్స్ మెథడ్ యూజ్ చేసి మనం ఇందులో సిల్వర్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసాం ఎక్స్పెరిమెంటల్ వేలో. ఓకేనా? ఓకే, టుడే ఫినిష్ దిస్ క్లాస్. సో నోట్స్ చాలామంది పట్టట్లేదు నాన్న. సో యూ హ్యావ్ టు మేక్ notes and send with me by WhatsApp. Okay, take care. I hope you understand. Bye.